భారత మహిళా క్రికెటర్ స్మృతి మంథన పలాష్ ముచ్చల్ల వివాహం అనూహ్యంగా వాయిదా పడి చివరకు రద్దయిన విషయం తెలిసిందే. తన వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు స్మృతి మంథన ప్రకటించింది. వీరి షాకింగ్ డెసిజన్ తో అటు అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పలాష్ తో తన వివాహం రద్దు చేసుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో మంథన ప్రకటించింది. ఇది మంథనకు సులభమైన సమయం కాదు. ఈ క్లిష్ట సమయాల్లో జెమిమా రోడ్రిగ్స్ అండగా నిలిచింది. స్మృతికి ప్రతి అడుగులోనూ ఆమె అండగా నిలిచింది. పెళ్లి వాయిదా పడిన తరువాత జెమిమా మహిళల బిగ్ బ్యాష్ లీగ్ లో ఆడకూడదని నిర్ణయించుకుని స్మృతితోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు పెళ్లి రద్దు కావడంతో జెమిమా తన స్నేహితురాలి పక్కనే ఉండి ప్రతి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆమెకు మద్దతిస్తోంది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో జెమిమా ఒక క్రిప్టిక్ ఫోటో పోస్ట్ చేసింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒలివియా డీన్ పాడిన మ్యాన్ ఐ నీడ్ పాట పాడుతున్న యువ గాయకుల గ్రూప్ వీడియోను షేర్ చేసింది. ఆ పాటలోని భావోద్వేగ లిరిక్స్ అభిమానులను వెంటనే ఆకట్టుకున్నాయి. ఇది స్మృతి పరిస్థితిని సూచిస్తోందని అందరూ భావిస్తున్నారు. అంతేగాక జెమిమా ఇన్స్టాగ్రామ్ లో పలాష్ ముచ్చల్ను అన్ఫాలో చేసినట్లు ఫ్యాన్స్ గుర్తించారు. నవంబర్ 23న సాంగ్లీలో జరగాల్సిన స్మృతి పలాష్ వివాహం ఆ రోజు వాయిదా పడింది. క్రికెటర్ తండ్రి అనారోగ్యానికి గురయ్యారని, దీంతో పెళ్లి నిరవధికంగా వాయిదా పడిందని స్మృతి మేనేజర్ తెలిపారు. ఒకరోజు తర్వాత పలాష్ ఒత్తిడి సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. ఇంతలో సోషల్ మీడియాలో వివిధ పుకార్లు పుట్టుకొచ్చాయి. వీటన్నిటి మధ్య స్మృతి ఇన్స్టాగ్రామ్ లో పలాష్ ను అన్ఫాలో చేసింది. ఇలాంటి సమయంలో స్మృతి మంథన తన ఇన్స్టాగ్రామ్ లో ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాము అంటే సైలెంట్ గా ఉంటున్నానని కాదు, అది నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నట్లు అంటూ ఓ పోస్ట్ చేసింది. అది ఒక ఫోన్ యాడ్ అయినప్పటికీ చూసే వాళ్ళకి మాత్రం తన గురించి తాను చెప్తున్నట్లే అనిపించింది. అందులోని పదాలు కూడా ప్రస్తుతం ఆమె జీవితానికి సరిపోయేలా ఉన్నాయి. దాంతో ఆ పోస్ట్ కి గంటల వ్యవధిలోనే లక్షల కొద్ది లైక్స్ వచ్చాయి. నా పెళ్లి రద్దయిందని స్పష్టంగా చెప్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో ముగించండి. గత కొన్ని వారాలుగా నాపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. నేను చాలా ప్రైవేట్ వ్యక్తిని, కానీ నిజం చెప్పాల్సిన అవసరం అనిపించింది అంటూ పెళ్లి రద్దయిన సమయంలో స్మృతి ఇన్స్టాగ్రామ్ ద్వారా నెటిజన్లకు తెలిపింది.